ఆగండి. ఈ వీడియో స్కిప్ చేయకండి. కేవలం 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఎటువంటి కంప్యూటర్ పరీక్ష లేదు. ఇంటర్వ్యూ కూడా లేదు. ఈరోజే విడుదలైన అధికారిక నోటిఫికేషన్లో మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ నియామకాలు చేపడుతున్నారు. చాలామంది ఈ నోటిఫికేషన్ను చిన్నదిగా భావించి పట్టించుకోరు. కానీ ఇందులో చాలామందికి సరిపోయే పోస్టులు ఉన్నాయి. మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఈ పోస్టులన్నీ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. కానీ ఈ నోటిఫికేషన్లో ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. చివరి తేదీ మిస్ అయితే మరో అవకాశం ఉండకపోవచ్చు. అప్లికేషన్లు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి. చివరి తేదీ జూలై 7 సాయంత్రం 5 గంటలు. ఇది ఆన్లైన్ కాదు, ఫిజికల్ అప్లికేషన్ మాత్రమే స్వీకరిస్తారు. అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లతో కలిసి తమ అప్లికేషన్ను నేరుగా DCHS ఆఫీస్, నరసరావుపేటలో సమర్పించాలి. పోస్ట్ ద్వారా ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్లు స్వీకరించబడవు. ఈ నోటిఫికేషన్లో ఎంపికయ్యే ప్రతి అభ్యర్థికి నెలకు 15,000 రూపాయలు వేతనం అందుతుంది. SSC అర్హత ఉన్న వారికి కూడా ఇందులో మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ అన్ని పోస్టులకు SSC మాత్రమే సరిపోతుందా? ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు అదనంగా ఏ కోర్స్ తప్పనిసరి? ఎవరు అప్లై చేయొచ్చు? వయస్సు ఎంత ఉండాలి? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు పోస్టులు, జీతం, అప్లికేషన్ గురించి చూశాం. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయొచ్చు? ఈ నోటిఫికేషన్లో ఉన్న ఎక్కువ పోస్టులకు కేవలం SSC లేదా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఈ పోస్టులన్నింటికి SSC అర్హత సరిపోతుంది. కానీ ఒక పోస్టుకు మాత్రం అదనపు క్వాలిఫికేషన్ తప్పనిసరి. ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు SSC మాత్రమే సరిపోదు. ASతో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ల్యాబ్ అటెండెంట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఆ పోస్టుకు అప్లై చేయలేరు. ఇప్పుడు వయస్సు గురించి తెలుసుకుందాం. కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు. SC, సెయింట్, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్కు 3 సంవత్సరాలు మరియు సర్వీస్ కాలం మేరకు సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అయితే అన్ని సడలింపులు కలిపి గరిష్ట వయస్సు 52 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు అప్లికేషన్ ఫీ చూద్దాం. ఓక్ అభ్యర్థులు 350 రూపాయలు చెల్లించాలి. SC, సెయింట్, BC, EWS అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించాలి. ఫిజికలీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. అప్లికేషన్ ఏఎని యూనియన్ బంక్లో యౌతికద్యోన్లో పేర్కొన్న ఖాతాకు చెల్లించాలి. 1 కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే ప్రతి పోస్టుకు విడిగా ఫీజు చెల్లించాలి. కానీ ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం ఎలా ఇస్తారు? ఎగ్జామ్ ఉంటుందా? లేక కేవలం మార్కుల ఆధారంగా సెలక్షన్ జరుగుతుందా? ఎక్స్పీరియన్స్ ఉంటే అదనపు మార్కులు ఇస్తారా? ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి అభ్యర్థి తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయానికి సెలెక్షన్ ఎలా జరుగుతుంది? చాలామంది ఎగ్జామ్ ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఈ నోటిఫికేషన్లో రిటన్ ఎగ్జామ్ లేదు. ఇంటర్వ్యూ కూడా లేదు. అయితే ఉద్యోగం ఎలా ఇస్తారు? మొత్తం సెలెక్షన్ 100 మార్కుల ఆధారంగా జరుగుతుంది. 75 మార్కులు అర్హత పరీక్షలో సాధించిన అగ్రిగేట్ మార్క్స్ ఆధారంగా ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి పూర్తి సంవత్సరానికి 1 మార్క్ చొప్పున గరిష్టంగా 10 మార్కుల వరకు ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సేవ చేసిన వారికి గరిష్టంగా 15 మార్కుల వరకు అదనపు వెయిటేజ్ ఉంటుంది. ఇంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వారికి అదనపు మార్కులు లభిస్తాయి. కోవిడ్ సమయంలో సేవలు అందించిన వారికి కూడా యౌతికద్యోన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం వెయిటేజ్ వర్తిస్తుంది. కానీ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పడం సరిపోదు. అపాయింట్మెంట్ ఆర్డర్, సర్వీస్ సర్టిఫికెట్, అవసరమైతే బ్యాంక్ స్టేట్మెంట్ వంటి ఆధారాలు సమర్పించాలి. ఈ డాక్యుమెంట్లు లేకపోతే ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ ఇవ్వరు. 13 జూలైన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. 13 నుంచి 18 జూలై వరకు గ్రీవెన్సెస్ స్వీకరిస్తారు. 20 జూలైన ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల అవుతుంది. 22 జూలైన కౌన్సెలింగ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎంపికైన అభ్యర్థులను కౌన్సెలింగ్ కి పిలుస్తారు. ఆ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోస్టింగ్ ఇస్తారు. ఇంకా అత్యంత ముఖ్యమైన భాగం మిగిలి ఉంది. అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా జత చేయాలి. ఒక్క సర్టిఫికెట్ మిస్ అయినా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా? చివరిగా యౌతికద్యోన్లో ఉన్న ముఖ్యమైన హెచ్చరికలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం. అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్లు జత చేయాలి? ఒక్క సర్టిఫికెట్ మిస్ అయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ జెరాక్స్ కాపీస్ తప్పనిసరిగా జత చేయాలి. SSC లేదా అర్హత సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, కాస్ట్ సర్టిఫికెట్, EWS సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, రెసిడెన్స్ లేదా లోకల్ స్టేటస్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మరియు యౌతికద్యోన్లో పేర్కొన్న ఇతర సంబంధిత సర్టిఫికెట్లు తప్పనిసరిగా జత చేయాలి. కానీ చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు అప్లికేషన్ ని రిజెక్ట్ చేస్తుంది. ఇన్కంప్లీట్ అప్లికేషన్, తప్పు సర్టిఫికెట్స్.
చెల్లని వివరాలు లేదా చివరి తేదీ తర్వాత సమర్పించిన అప్లికేషన్స్ను అధికారులు స్వీకరించరు. అందుకే అన్ని వివరాలను ఒకసారి చెక్ చేసి మాత్రమే సబ్మిట్ చేయండి. సెలక్షన్ ప్రాసెస్కు సంబంధించిన అన్ని అప్డేట్స్, మెరిట్ లిస్ట్ మరియు కౌన్సెలింగ్ సమాచారం అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విడుదల అవుతుంది. అందువల్ల అధికారిక ప్రకటనలను తప్పకుండా గమనిస్తూ ఉండండి. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ముందుగానే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీడీఎస్హెచ్ పల్నాడు అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించిన మొత్తం యౌతికథ్యోన్ను పూర్తిగా వివరించాం. పోస్టులు, ఖాళీలు, జీతం, అర్హతలు, వయస్సు, ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, మెరిట్ మార్క్స్, ఎక్స్పీరియన్స్ వెయిటేజ్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ముఖ్యమైన తేదీలు. ఒక్క ముఖ్యమైన విషయానికి కూడా మిస్ కాకుండా చెప్పడానికి ప్రయత్నించాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు అమిల్లో గవర్నమెంట్ జాబ్ కోసం సిద్ధమవుతున్న వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్, ఏపీ మరియు టీఎస్ నోటిఫికేషన్స్, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, స్కాలర్షిప్స్ మరియు అడ్మిషన్స్కు సంబంధించిన అధికారిక, పూర్తి వివరాల వీడియోల కోసం మా డైలీ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.